హాయ్ గాయ్స్, ఈరోజు మనము ఈ లొకేషన్లో ఉన్నాము. సో ఇక్కడ ఎందుకున్నానంటే భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా టీంతో ఉన్నాను. వాళ్ళు కింద కూర్చున్నారు, నన్ను పైన కూర్చోబెట్టారు. చాలా అంటే ఇది ఎలా ఫీల్ అవ్వాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకు కూర్చున్నారో తెలుసుకుందాం. కానీ రివ్యూవర్స్ని పైన కూర్చోబెడుతున్నారు. అదా మెటఫరికలీ దాని మీనింగ్ అదేనా? అంటే అదొకటి ప్లస్ మేము గ్రౌండెడ్ గా ఉన్నాము అని ఓకే. సో టెంప్లెట్ వేసుకోండి దీనికి రిలవెంట్ గా. సో ఫస్ట్లీ సార్, మీ ఫస్ట్ సినిమా వచ్చింది కదా, దాంట్లో ఒక సాంగ్ నాకు చాలా ఇష్టం, నీ పరిచయం. సో అలాంటి సాంగ్ దీంట్లో ఏమైనా ఉంటుందా? ఒక సాంగ్ ఉంది బ్రో, డప్పు కొట్టి చెప్పుకున్నాను, ఒక బ్యూటిఫుల్ ట్రాక్ ఉంది, అనురాగ్ కుల్కర్ణి గారు పాడింది. అదొకటి రిలీజ్ చేసాము. అండ్ అది డెఫినెట్గా చాలా చాలా బ్యూటిఫుల్ ట్రాక్ అనిపించింది వినగానే. ఫస్ట్ చూస్ చేసిన ట్రాక్ అదే సినిమాకి. ఓకే. సో ఈ భూతద్దం భాస్కర్ నారాయణ సో కొంచెం చూసాను ట్రైలర్. ట్రైలర్ చూసాక మస్త్ యాక్చువల్లీ ఐ లవ్డ్ ఇట్ అని చెప్పలేను కానీ ఐ లైక్ ఇట్ బికాస్ కొంచెం లో ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను అంటే చూడడానికి. మీ ప్రీవియస్ మూవీ చూసాను థియేటర్లో, గడ్డం పెంచుకొని పేరు మర్చిపోయాను అన్ఫార్చునేట్లీ, మను చరిత్ర. సో వై డిడ్ యూ చూస్ దిస్ ఫిల్మ్? ఎందుకంటే కొంచెం ఛాయలు కనిపిస్తున్నాయి వేరే సినిమాలు. ఇప్పుడు నవీన్ పొలిశెట్టి గారితో సినిమా ఉంది కదా, ఏజెంట్ సాయి సినిమా. సో వై డిడ్ యూ చూస్ దిస్ సబ్జెక్ట్ అంటే చెప్పండి మీరు. అంటే మనము క్రైమ్ థ్రిల్లర్ చాలా చూస్తున్నాం బ్రో. అంటే నాకు అదే అనిపించింది, మనము క్రైమ్ థ్రిల్లర్ కనుక ఆ జానర్ నాకు పర్సనలీ ఇట్స్ అ ఫేవరెట్ జానర్ దట్ ఐ లవ్ టు వాచ్. అయితే అలాంటిది ఒక జానర్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ఒక యూనిక్ పాయింట్ ఉంటే తప్పితే చేయొద్దు అని అనుకున్నాను. అండ్ ఆ టైంలో ఐ థింక్ నేను ఈ సినిమా విన్నాను. నాకు బేసిక్గా డిటెక్టివ్ కథ అన్నప్పుడు నాకు కూడా ఫస్ట్ గుర్తొచ్చింది ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కానీ చంటబ్బాయి కానీ అదే లైన్స్లో ఉంటుందేమో అనే పర్సెప్షన్తోనే నేను నరేషన్కి వెళ్ళాను. బట్ ఎప్పుడైతే కథ విన్నానో క్యారెక్టరైజేషన్ వాజ్ వెరీ వెరీ డిఫరెంట్. అంటే మనం యూజువల్గా డిటెక్టివ్ అంటే మనము వాడికి ఒక షార్ప్ ఐసైట్ ఉండి వాడు ఈ సూట్లు వేసుకుంటూ కోట్లు వేసుకుంటూ ఒక ఫ్యామిలీకి డిస్కనెక్టెడ్గా వాడు ఓన్ జోన్లో వాడు తిరుగుతున్నట్టు అట్లా చూపిస్తాము. బట్ ఇందులో ఎట్లా అంటే ద డైరెక్టర్ ఇస్ కాన్షియస్ కాల్ అది టు టర్న్ థింగ్స్ అ నాచ్ డౌన్. వానికి బేసిక్గా ఒక భూతద్దం సైజ్ కళ్ళద్దాలు ఉంటాయి, వాడికి అది లేకపోతే కళ్ళు కనిపించవు. అట్లాంటి ఒక క్యారెక్టరైజేషన్. అదే కాకుండా వాడికి మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి, ఒక కనెక్టెడ్ పర్సన్ టు హిస్ ఎంటైర్ ఫ్యామిలీ. అండ్ దెన్ అక్కడ నుంచి ద స్టోరీ ప్రోగ్రెషన్ అండ్ ద క్యారెక్టర్ కూడా ఒక ఫన్నీ పర్సన్ని తీసుకెళ్ళి ఒక సీరియస్ సిచ్యువేషన్లో పెడితే ఏమవుతుంది అనే ఒక సెన్స్లో ఉండే చాలా చాలా ఫ్రెష్గా అనిపించింది నాకు. ఆ వేరే సినిమాలు ఏవి గుర్తురాలేదు ఈ నరేషన్ విన్నప్పుడు. గుర్తురాలేదు మీకు? సో సార్, డైరెక్టర్ గారు మీకు ఫస్ట్ టైం ఆఫ్ ద కెమెరా చూసినప్పుడు కొరియోగ్రఫర్ ఏమో అనుకున్నాను. సో ఈ కాన్షియస్ డెసిషన్ ఇది ఇలానే రెడీ అవుదామని, అంటే ఈ సినిమాకి సంబంధం లేదు బట్ క్యూరియస్. బేసికల్గా ఇలానే ఉంటాను నేను కాలేజ్ డేస్ నుంచి. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొద్దిగా ఏం పట్టించుకోలేదు, కొద్దిగా ప్రమోషన్స్ కదా అని కొద్దిగా గడ్డం తీసాను అంతేనండి. బట్ ఇదేనా మీ లుక్? ఇదే అండి. అంటే నేను ఏదైనా లారెన్స్ గారు లాగా ఏదైనా సినిమా స్టైల్ అలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేశాను. లేదు, హారర్ థ్రిల్లర్ అలాంటి అలా ఏం లేదు. సో మీరు రాసుకున్న ఫస్ట్ సబ్జెక్ట్ ఇదేనా, భూతద్దం భాస్కర్? ఫస్ట్ సబ్జెక్ట్ కాదండి, రాసిన లాస్ట్ సబ్జెక్ట్. లాస్ట్ సబ్జెక్టా? అంటే ఫస్ట్ కొన్ని చాలా రాసుకున్నాను, ప్రతి దాంట్లో హీరోయిజం లేదు అని దాదాపు ఒక 5 years నరేషన్స్ ఇచ్చా. నేను కథను నమ్ముతాను కానీ హీరోయిజాన్ని నమ్మను యాక్చువల్లీ. కథ బాగా బలంగా రాసుకుంటాను కానీ నరేషన్ ఇచ్చినప్పుడు నా క్యారెక్టర్ లేదేంది అంటారు ప్రతి ఒక్క హీరో. మరీ తక్కువ అయిపోయింది, అది పెంచండి, ఇలాంటి డైలాగ్స్ ఎక్కువ విన్నాను. ఇంకా అప్పటి నుంచి ఈ కథతో స్టార్ట్ చేశా హీరోయిజం రాయడం. ఆ తర్వాత నుంచి ఒక 5 stories రాశా. సో దీనిలో హీరోయిజం ఉంటుంది, కథ కొంచెం తక్కువ ఉంటుందా? కథలో ముఖ్యంగా హీరో ఉంటాడు, కథే హీరో. ఓకే, కథే హీరో నడిపిస్తాడు అన్నమాట కథని. సో మీరు చెప్పారు కదా 5 years నుంచి నరేషన్ ఇస్తున్నాను. సో ఎవరెవరు ఇచ్చారు? అంటే నరేషన్కి ఇచ్చేంత దగ్గర వరకు కూడా నన్ను రానివ్వలేదు. అంటే నరేషన్ ఇచ్చారంటున్నారు కదా. సో అంటే ప్రొడ్యూసర్స్కి చిన్న చిన్న వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు ఓకే అంటారు, మళ్ళీ లేదు మళ్ళీ చూద్దాం, హీరోని ఒప్పించు, హీరో ఒప్పుకున్న తర్వాత ఏం చేస్తాం, చిన్న చిన్న వాళ్ళు. అంటే పెద్ద ప్రొడక్షన్ వరకు రీచ్ అవ్వలేకపోయా, జస్ట్ సినాప్సిస్ ఇచ్చి రావడం వచ్చేయడం అంతే, అంతవరకే జరిగింది. సో మీరు ఈ సినిమా సార్తో చేయడానికి అంటే ఎవరు ఒప్పుకోవట్లేదని చేశారా లేకపోతే ఈయన ఫిట్ అవుతారని చేశారా? అంటే ఫిట్ నాకైతే ఫస్ట్ కథలో ఎవరు ఫిట్ అయినా కూడా బాగుంటుంది ఈ కథ, ఎవరితోనే చేయించగలుగుతాను. శివ నాకు కొద్దిగా ఫ్యూచర్స్ కొద్దిగా బాగుండాలి, మనిషి గడ్డం ఉండాలి, విలేజ్కి కొద్దిగా దగ్గరగా ఉండాలి, లుంగి కడితే మ్యాచ్ అవ్వాలి, అలా మౌల్డ్ చేసుకున్నాను. అందుకోసమని శివ అయితే బాగుంటాడు అని చెప్పి రీచ్ అయ్యామన్నమాట.
నేను విన్నాను అంటే ఏంటి ఇది సినిమా 2.5 years పట్టింది స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ ఇప్పుడు రిలీజ్ టైంకి March 1st రిలీజ్ అవుతుంది కదా. ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు చేస్తున్నారు ఈ సినిమాలు? బికాస్ కాస్ట్లీ అఫైర్ అయిపోతుంది కదా. అవును. ఎందుకు, వాట్ ఆర్ ద రీజన్స్? అంటే అందరూ కొత్త వాళ్ళు, ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు, నేను కొత్త వాళ్ళు, మొత్తం అందరూ టేక్స్ కాదండి. సినిమా చాలా 42 daysలో కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత చేసేంత వరకు ఇండస్ట్రీకి వచ్చినంత ఫస్ట్ మూవీ కాబట్టి అందరూ కొత్త వాళ్ళే, అంతా బాగా ఎనర్జిక్గా చేసాము. ఆ తర్వాత ఉంది కదా రిలీజ్ చేసుకునే ప్రాసెస్, దాంట్లో ఎవరికి తెలీదు ఇక్కడ ఇంత పెద్ద గేమ్ ఉంటుందని ఎవరు ఊహించలేదు. కానీ సార్ వాళ్ళ ఫాదర్ ఇస్ నైస్ గుడ్ ప్రొడ్యూసర్, పెళ్లి చూపులు అలా తీశారు. ఆయన తరపు నుంచి హెల్ప్ అలాంటిది ఏం లేదు. వచ్చాయండి, ఆ హెల్ప్ అంతా వచ్చింది. కానీ ఇంకా చాలా కొత్త హీరో కదా అని మాకు కొన్ని డిస్ట్రిబ్యూటర్స్లు వాళ్ళ మేబీ మనీ గేమ్ ఉంటుంది కదా, వాళ్ళు ఆ టైప్లో ఇంకా అది. కానీ స్టేల్ అయిపోదు ఆ ప్రోడక్ట్ అంటే ఇన్వెస్ట్ చేస్తే. మీరు అనుకున్నప్పుడు ఒక విజన్తో అనుకుంటారు, ఆ లోపల చాలా అదైతే ఉన్నిందండి. కాంతారాకు ముందు రాశానండి స్క్రిప్ట్, ఇది అంతకు ముందే రిలీజ్ అవ్వాల్సిన సినిమా. కానీ అప్పటి నుంచి కొన్ని సినిమాలు వస్తున్నాయి, అబ్బా మళ్ళీ ఏమన్నా అయిపోద్దేమో మన సినిమా, కానీ బలంగా చెప్పగలను ఈ సినిమా వరకు ఏది రాలేదు. ఇది డిఫరెంట్ జాన్రా. ఓకే, నాకు యాక్చువల్లీ నచ్చింది ఏంటంటే ఇక్కడ మీరు ఈ లోగోలో హీరో గారి అది పెట్టారు కదా నారాయణ, అది నచ్చింది. ఇక్కడ నుంచి లేపారా? హాలీవుడ్ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా పోస్ట్? లేదండి, యాక్చువల్లీ ఇప్పుడు స్పైడర్ మ్యాన్ మూవీ ఉంది, స్పైడర్ మ్యాన్కి డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ వేస్తేనే స్పైడర్ మ్యాన్ కదా. భూతద్దం భాస్కర్ నారాయణ వాడు ఒక సూపర్ హీరో క్యారెక్టర్, అది బేసికలీ సూపర్ హీరో క్యారెక్టర్. అది అంటే ఏం పవర్ ఉంటుంది దీనికి? ఈ కళ్ళుది అనమాట. కళ్ళు సూపర్ హీరో, వాడు భూతద్దాలే. దాన్ని స్పెషల్గా మిస్టర్ ఇండియా టైపా? ఒక లిరిక్ ఉంటుంది, నల్లద్దం వెనక అద్భుతం అంట అని చెప్పేసి ఒక లిరిక్ ఉంటుంది. నల్లద్దం వెనక బ్రహ్మాస్త్రాలు, వీనికి కళ్ళే బ్రహ్మాస్త్రాలు. అంటే మిస్టర్ ఇండియా చూసారా మీరు? మిస్టర్ ఇండియా అనిల్ కపూర్ది. దాంట్లో ఆ కళ్ళద్దాలు వేసుకుంటే ఆయనకి సూపర్ పవర్స్, అంటే ఆయన హీ కెన్ సీ సంథింగ్ ఎల్స్. సూపర్ పవర్ అంటే కళ్ళద్దాలు సూపర్ పవర్, అది ఒక వెపన్ లాగా అనమాట, అంతే. సో అది డిపిక్ట్ చేయడానికి అది పెట్టారు. సో ఆ సినిమా అది పెద్ద ప్లస్ పాయింట్ ఈ సినిమా. నైస్ సార్, మీరు చాలా యూట్యూబ్ వీడియోస్ ఇంకా చాయ్ బిస్కెట్ ఇవన్నీ పరిచయమే, నాకు అది చూశాను. ఎందుకు కనిపించలేదు ఈ మధ్య మీరు? అంటే కోవిడ్ అయిపోయింది వేవ్, అదంటే లాక్డౌన్ మరి అయిపోయింది, నాకు ఇంకా అయిపోలేదు. అప్పుడు దీని సినిమాలు ఇంకా రిలీజ్ అవ్వట్లేదు, తెలియదు ఎందుకు కనిపించట్లేదు నాకు కూడా. ఇప్పుడు మీరు అన్నట్టే ఇది 2 years పట్టింది. లైక్ ఈ గ్యాప్ లో మధ్యలో కొన్ని చేసినా కూడా అవి రిలీజ్ అవ్వడానికి టైం పడుతున్నాయి. సో కనిపించట్లేదు అంటే కనిపించాలి ఫ్రీక్వెంట్ గా. నేను కూడా అదే ట్రై చేస్తున్నాను. యూజువల్లీ ఫ్రెండ్స్ అంటే సినిమాల్లో, మన తెలుగు సినిమాలో కొంచెం సరిగ్గా రాయరు. అవునవును, బట్ డైరెక్టర్ గారు బాగా రాశారా? బాగా రాశారు. ఎంతసేపు ఉంటారు ఈ సినిమాలో? ఎంతసేపు అని నేను త్రూ అవుట్ ఉంటాను, పర్టికులర్ గా అట్లా ఏం కౌంట్ చేసుకోలేదు. మిగతా వేరే సినిమాల్లో అయితే నేను చెప్పగలిగాను ఒక 15 minutes, half an hour అట్లా ఉందని. బట్ ఈ స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ క్లైమాక్స్ వరకు మొత్తం ఇద్దరం, అంటే నేను కూడా ఒక అసిస్టెంట్ డిటెక్టివ్ అనమాట, కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ డిటెక్టివ్, ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటాము. కామెడీ ఉంటుందా? కామెడీ ఉంటుంది బ్రో. ఇక్కడ సెటప్ అయింది ఈ సినిమా అంటే వేరే సెట్, లైక్ అంటే లైక్ మూవీలో సెటప్, మూవీలో చించోలి కర్ణాటక, తాండూరు తెలంగాణ, రెండు బార్డర్ టౌన్స్. కర్ణాటకలో కొంత స్టోరీ అండ్ తెలంగాణలో కొంత జరుగుతూ ఉంటుంది. సో 2 border towns విచ్ హ్యావ్ ఫారెస్ట్ మాకు కావాల్సింది. సో ఆ 2 towns లో చేసాం. బార్డర్ ఉంటుంది, ఒక బార్డర్ ఉంటుంది, కర్ణాటక ఆంధ్ర బార్డర్. ఆ బార్డర్లో చుట్టూ అడవితో నిండిపోయి ఉంటుంది అనమాట. అటుపక్క అడవి ఉంటుంది, ఇటుపక్క అడవి ఉంటుంది, అలాంటి ఒక ప్రాంతంలో. సో బార్డర్ లో సెట్ చేసారు సెటప్ అంతా. ఈ తాండూరా లేకపోతే కర్ణాటకనా? బేసికల్ గా నాది రాయలసీమ, నాది బార్డర్, కర్ణాటక బార్డర్. ఓకే మ్యామ్, మీకు తెలుగు వచ్చని విన్నాను నేను. సో మై పేజ్ నేమ్ ఇస్ పూల చొక్క. నా పేజ్ పేరు పూల చొక్క. పూల చొక్క అంటే తెలుసా మీకు? పూల చొక్క మీన్స్ ఫ్లోరల్ షర్ట్. Somebody is very informal celebrity, who wants to celebrate. He wears such kind of informal shirt. So మీరు ఈ సినిమా ఇంతకుముందు చాలా సినిమాలు చేశారని విన్నాను. ఈ సినిమా చేయడానికి రెమ్యునరేషన్ కారణమా, లేకపోతే వై డిడ్ యూ చూస్ దిస్ ఫిల్మ్? స్టోరీ అండి, నాకు స్టోరీ చాలా నచ్చింది, జెన్యున్గా నచ్చింది. అండ్ నా క్యారెక్టర్ ఇంకా నచ్చింది. క్యారెక్టర్ నరేషన్ ఇచ్చిన టైంలో నేను డిసైడ్ అయిపోయాను, నేను ఈ టైప్లో క్యారెక్టర్ నాకు ఇప్పుడు చేయాలి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మై కెరియర్ రైట్ నౌ. చాలా న్యాచురల్గా ఉంటుంది, విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, గర్ల్ నెక్స్ట్ డోర్ అమ్మాయి.
సో ఐ వాజ్ లైక్ దిస్ క్యారెక్టర్ ఈజ్ నీడెడ్ ఫర్ మీ రైట్ నౌ అండ్ త్రూ అవుట్ ఫిల్మ్ లో ఉంది ఈ క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. సో ఐ ఫెల్ లైక్ ఎస్ దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ మీ రైట్ నౌ వేర్ ఐ ఆల్సో ట్రావెల్ విత్ ద హీరో త్రూ అవుట్ ద ఫిల్మ్. అది రీజన్ అంతే. సో మీకు స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు యూ వాచ్ ద ఫిల్మ్, చూసారా మీరు సినిమా? నేను చూసాను, ఎప్పుడే చూసాను రీసెంట్లీ, కానీ ఫైనల్ ఎడిట్ తర్వాత చూడలేదు. సో యూ లైక్ ద అవుట్పుట్? Yes, నరేట్ చేసింది did it translate? Output was better than the shooting or better than what I expected. Yes. ఓకే. సో ఇంకేం చెప్తారు సార్ మూవీ గురించి? అంటే చాలా సినిమాలు వచ్చేసినాయి, కాంతారాకు ముందు రాశారు అంటున్నారు, ఇదంతా అంటున్నారు. సో వాట్ ఈస్ ద యూఎస్పీ? జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేసి రావాలి? ఎంటర్టైన్మెంట్ అవుతారండి ఖచ్చితంగా. అంటే టికెట్ డబ్బులు అయితే వేస్ట్ కావు. ఊరికే వచ్చాను రా థియేటర్కి డబ్బులు బొక్క అనేది అయితే నేను చెప్పగలను. ఒక మంచి సినిమా 2.5 hours వాడు ఎంజాయ్ చేసి వెళ్తాడు. ఆ వెళ్ళిన వాడు ఇంకొకరు కూడా చెప్తాడు అని నమ్మకం ఉంది నాకు. సో ఇలాంటి సినిమాల్లో మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనం మంగళవారం సినిమా చూసాను నేను. ఐ థింక్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఈ సినిమాలో కూడా అలా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఖచ్చితంగా ఈ మూవీ చూసిన తర్వాత ఫస్ట్ మాట్లాడేది మ్యూజిక్ గురించే మాట్లాడతారు. అది నేనైతే డ్యామ్గా చెప్తున్నా. శ్రీచరణ్ అన్న ఈ మూవీ తర్వాత మేబీ ఆయన దొరకపోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. అండ్ థ్రిల్లర్స్ అనేది ఆయన హోమ్ గ్రౌండ్ అండి, నాకు తెలిసి దట్స్ హిస్ ఫేవరెట్ జానర్ టు డూ. అండ్ ఈ పర్టికులర్ ఫిల్మ్లో మాత్రం మేము చేసిన చాలా సీన్స్ అంటే బిఫోర్ ద మ్యూజిక్ అండ్ ఆఫ్టర్ ద మ్యూజిక్ అంటే బాగా చేసామనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మ్యూజిక్తో చూసామో వీ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ ఎలివేటెడ్ అనిపించింది ఆ పర్టికులర్ సీన్. అండ్ ఇంకొకటి అంటే వీళ్ళు అన్నట్టు విలేజ్ బ్యాక్డ్రాప్ ఎప్పుడైతే చూస్ చేసుకున్నారో దెర్ ఆర్ సర్టన్ ఎలిమెంట్స్ దట్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఇన్ ద విలేజ్. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు స్ట్రింగ్ లాంటిది ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుందండి, దాని ఒక చిన్న కార్డ్బోర్డ్ దాంతో తయారు చేసి ఒక స్ట్రింగ్ ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఆ పర్టికులర్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఒకటి. అండ్ మన ఈ చెట్టు ఆకుతో ఒక బూరా లాంటిది ఒకటి చేస్తారు, అదొకటి. సో ఇలాంటి పెక్యులియర్ సౌండ్స్ కోసము యూజ్ సమ్ వెరీ లోకల్ ఇన్స్ట్రుమెంట్స్. అండ్ అది ఆ ఫ్లేవర్ని చాలా బయటకు తీసుకొచ్చింది. మేము ఏదైతే వరల్డ్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నామో. అండ్ ఆయన ఓన్ వాయిస్తో హీ క్రియేటెడ్ అ ఫ్యూ సౌండ్స్ అండి. యాక్చువల్లీ ట్రైలర్ ఓపెనింగ్లో దెర్ ఇస్ అ సౌండ్, ఒక స్క్రీమ్ లాంటిది వస్తుంది, అది ఆయన ఎడిటెడ్ విత్ హిస్ ఓన్ వాయిస్. సో అది ద సౌండ్ ఆఫ్ ద ఫిల్మ్ విల్ డెఫినెట్లీ మేక్ సమ్ గుడ్ నాయిస్ అనుకుంటున్నాను. అంటే ఇన్స్ట్రుమెంట్స్ కింద ఎక్కువ వోకల్స్ ఎక్కువ ఇంట్రొడ్యూస్ చేశాడు అనమాట. కొత్తగా ఉంటుంది. వోకల్తో నీకు మ్యూజిక్ కంపోజ్ చేయడం అనేది చాలా మన ఇండస్ట్రీలో తక్కువ ఉంటుంది అన్నమాట. ఈయన వోకల్ని పెట్టుకొని ఎక్కువ వాయిస్తో ఏం చేయొచ్చు, ఈ జతులు కానీ అలాంటి వాటితో గేమ్ ఆడడం కొద్దిగా పాత ట్రెండ్ని తీసుకొచ్చాం అనమాట మ్యూజిక్లో. ట్రైలర్ చూసినప్పుడు అది ఒక డైలాగ్ నాకు స్ట్రైక్ అయింది, ఏంటంటే ఇది చంపట్లేదు, బలిస్తున్నారు. సో ఏంటి ఇది సాక్రిఫైస్ అంటే బలి అనేది బేసిక్గా అదొక కాన్షియస్ కాల్ బ్రో. అంటే ఇది ఫస్ట్ ట్రైలర్ కట్ చేసినప్పుడు అనుకున్నాం ఈ బలి అనేది మనం రివీల్ చేద్దామా లేదా అని. దెన్ మాకేమనిపించింది అంటే సినిమా మొదలైన 10 minutesకి మేము అది అంటే వీఆర్ టెలింగ్ ది ఆడియన్స్ దట్ ఆల్రెడీ. సో అదేదో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్లో మేము పెట్టాలని అనుకోలేదు. అండ్ చాలా మంది అదే అంటున్నారు, అంటే మీరు ఆల్రెడీ కట్ చెప్పేశారా అని. బట్ ద థింగ్ అంటే దాని అప్రోచ్ ఏంటంటే బేసిక్గా అది ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది దట్ ఈస్ ది డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద స్క్రీన్ ప్లే. బలిస్తున్నారు అనేది చాలా చిన్న పాయింట్. సో అందుకని అలా బేస్ చేద్దామని. డైరెక్టర్గా నేను బలిస్తున్నారు అని చెప్పేసా అంటే ఇంకా కథలో చాలా ఉంది. అంత ఈజీగా నేను చెప్పనివ్వను కదా యాజ్ ఎ డైరెక్టర్గా. కథ అది కాదు, ఇంకా ఉంది, అదైతే చెప్పగలను. ఓకే సార్, ఇదంతా ఓకే, బల్లి ఇదంతా ఓకే. సో శివ గారు కాకపోతే మీరు ఏ యాక్టర్ని పెట్టేవాళ్ళు ఈ సినిమాలో? మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ చెప్పండి. మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్. చిరంజీవి గారు అండి. చిరంజీవి గారు ఇంకా అంతకన్నా ఎవరు ఉన్నారండి? అంటే ఆయన ఆల్రెడీ ఆ సినిమా చేస్తాడు కదా చెంటబ్బాయి కాకుండా. ఏమో చెంటబ్బాయి పార్ట్ 2 అని తీసిండేవాడిని. చెంటబ్బాయి పార్ట్ ఓకే, సీక్వెల్ లో పర్ఫెక్ట్లీ సెట్ అయ్యేది. అలా రన్ అలా రొటేట్ చేసిండేవాడిని మేబీ. నైస్, యాక్చువల్లీ నైస్ ఐడియా. ఆయన ఆప్షన్ ఇవ్వాలి కానీ పార్ట్ 2 అని చెప్పి ఏదో ఒకటి గిమ్మిక్. హీరోయిన్ ఎవరైతే బాగుండేది? రాశి సింగ్. నైస్. హీరోకి మాత్రం ఒక సెకండ్ ఆలోచించాలి. బిస్కెట్ అని రావాలి ఇక్కడ. అట్లీస్ట్ కొన్న బిస్కెట్లు వేస్తే కొద్దిగా బెటర్. మ్యామ్, సో ఈ సినిమాలో ఐ హావ్ వాచ్డ్ అదర్ డిటెక్టివ్ ఫిల్మ్స్. సో యూజువలీ ఏంటంటే కొంచెం డమ్ అమ్మాయిని లేకపోతే అలా చెట్టు కింద ప్లీడర్ అలాంటి సినిమాలు చూసారు కదా. ఇట్స్ ఆల్సో లైక్ డిటెక్టివ్ స్టోరీ ఉంది. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది, లేకపోతే
ఎనీథింగ్ డిఫరెంట్? కాదు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు అ డైరెక్టర్ దట్ యాక్చువల్లీ హీ రోట్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. గర్ల్ నెక్స్ట్ డోర్ అమ్మాయి కానీ చాలా ఎమోషనల్, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ త్రూ అవుట్ సినిమా ఉంటుంది కాబట్టి చాలా సీన్స్ ఉన్నాయి. అస్సలు డంబ్ ఉండదు అస్సలు. షీ హ్యాస్ హర్ ఓన్ క్యారెక్టర్, షీ హ్యాస్ హర్ ఓన్ పర్సనాలిటీ అండ్ నౌ డేస్ ఐ థింక్ ఉమెన్ విల్ all the girls will relate to this kind of character more. They don't want to see more dumb girls on screen who are just coming and then going. I don't think they want to see more of that. So I think he wrote something which is completely relatable to this generation. లక్ష్మి అనే క్యారెక్టర్ చాలా బలమైన క్యారెక్టర్ అండి ఈ సినిమా. బేసికల్గా ఈ మెటఫరిక్గా చెప్పాలంటే నారదముని, నారాయణ, లక్ష్మి, ఇవన్నీ అలా డిజైన్ చేసి ఉన్నాయి బ్రో. ఇవన్నీ అందరూ కలిస్తేనే వర్కౌట్ అవుతుంది. ఏదైనా జరగాలంటే వీళ్ళు ఇప్పుడు మెటఫర్గా వాళ్ళ రాక్షసుల్ని ఉంటాయి కదా, కొన్ని గేమ్స్ ఉంటాయి కదా, వీళ్ళు మామూలుగా మన మైథాలజీలో అలాంటివి ఉంటాయి కదా, వీళ్ళు సమేతంగా వస్తారనమాట. వీళ్ళ బ్యాచ్ మొత్తం సమేతంగా వచ్చి అది మెటఫర్గా నేను ఇలాంటి పేర్లు పెట్టుకొని టైటిల్ కూడా భూతద్దం భాస్కర్ నారాయణ. ఎందుకు అసలు ఆ భూతద్దం భాస్కర్ ఎందుకు చూస్ చేశారు? వేరే పేర్లు, వేరే ఆల్టర్నేట్ టైటిల్స్ ఏమైనా ఆలోచించారా? లేదండి, ఫస్ట్ డైరెక్ట్లీ ఇదేనా? నారాయణ అనేది మెయిన్ టైటిల్ అండి. భాస్కర్ అనేది ఇంకొక కథ, అది దీంట్లో సంబంధం లేదు. భూతద్దం అనేది టైటిల్ జస్టిఫికేషన్. భూతద్దం, భూతం అలా రావాలి, నాకు భూతం రావాలి, భూతద్దం ఓకే అన్నట్టు డిజైన్ చేశాను. సో ఎంత అయింది బడ్జెట్ ఈ సినిమాకి? బడ్జెట్ నాకు ఎగ్జాక్ట్గా నంబర్ మా ప్రొడ్యూసర్ కూడా చెప్పలేదు. అది ఏమో కొన్ని ఉంటాయి కదా ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఆ బడ్జెట్లు ఒక్కటి తెలియదు, నాకు కూడా తెలియదు. కానీ మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, బాగా చేయ బాబు, బడ్జెట్తో సంబంధం లేదు అని చెప్పారా? ఫ్రీగానే చేసామండి అంత బాగా. సో యా, నా మీమ్స్ పేజ్ పేరు ఇంకా యూట్యూబ్ ఛానల్ పేరు పూల చొక్క. దాంట్లో ఐ డూ రివ్యూస్, ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్స్ టమాటోస్ ఇస్తాను. సో ఏంటంటే రివ్యూస్ అనేవి ఇంపార్టెంటా లేకపోతే ఇస్ మూవీ గెటింగ్ ఎఫెక్టెడ్? మీరు చేశారు లాట్ ఆఫ్ ఫిల్మ్స్, సో మీ పర్సనల్ ఫీలింగ్ ఏంటి టు స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ యూ? అంటే రివ్యూస్ అనేది పర్టికులర్లీ ఫర్ ఫిల్మ్ ఆఫ్ ఆర్ స్కేల్ చాలా ఇంపార్టెంట్ బ్రో. అంటే మనకి ఇప్పుడు వచ్చిన జనరేషన్, అంటే ఇప్పుడు వచ్చిన ట్రెండ్ ఎట్లా ఉందంటే మనం ట్రైలర్ చూసి మనం డిసైడ్ చేస్తున్నాం అసలు ఈ సినిమాకి మనం వెళ్దామా, అసలు ఇజ్ ఇట్ ఈవెన్ వర్త్ ఆర్ టైం అనేది మనం అక్కడ డిసైడ్ చేస్తున్నాము. ఒకసారి చూద్దాము అనుకున్న ఫిలింకి, అంటే ఐమ్ నాట్ సేయింగ్ ఎవ్రీబడి, బట్ ఆల్మోస్ట్ ఒక 50% కంటే ఎక్కువనే రివ్యూస్ చూసి రివ్యూస్ బాగానే ఉంటే దే ఆర్ గివింగ్ ద ఫిలిం అ ఛాన్స్. అంటే ఇఫ్ ద రివ్యూస్ ఆర్ మిక్స్డ్, వాళ్ళు మేబీ ఆలోచిస్తున్నారేమో సరే ఒక 2 monthsలో ఎట్లా ఓటీటీలు వస్తుంది అక్కడ చూద్దామా అనే మైండ్ సెట్కి వచ్చేసినారు. సో అన్డౌటెడ్లీ రివ్యూస్ ప్లే అ బిగ్ థింగ్ దేర్ బ్రో. అంటే వీవ్ ఆల్సో సీన్ ఫిలిమ్స్ విత్ మీడియాకర్ రివ్యూస్ టు బ్యాడ్ రివ్యూస్ పర్ఫార్మింగ్ వెల్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ మౌత్. కానీ అది నాకు తెలిసి అది చాలా తక్కువ జరుగుతుంది బ్రో. అంటే ఇప్పుడు అది ఎట్లా అంటే ఇప్పుడు ఆ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవ్వడానికి కూడా మనకి వి నీడ్ అంటే సైజబుల్ అమౌంట్ ఆఫ్ ఆడియన్స్ టు వాచ్ ద ఫిలిం. సో అంటే మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలుగుతాము, సినిమా ఉందని చేయగలుగుతాం, కానీ మనము టు బీ వెరీ రియలిస్టిక్ ఓపెనింగ్స్ తీసుకురావడం అనేది ఫర్ ఫిలిం ఆఫ్ ఆర్ స్కేల్ ఆర్ ఫర్ అన్ యాక్టర్ ఆఫ్ మై స్కేల్ ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ హార్డ్. సో నేనైతే అది నమ్ముతా బ్రో. అంటే రివ్యూస్ అనేది దే ప్లే మేజర్ కీ రోల్ ఫర్ మై కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. యా, డూ యూ అగ్రీ? అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ వెబ్సైట్స్ లేదా ప్రొఫెషనల్స్ రివ్యూ చేయాలి, ఈ నార్మల్ ఆడియన్స్, నార్మల్ పబ్లిక్ రివ్యూ చేయకూడదు అనే డిబేట్ మీద మీరేం చెప్తారు? లేదు బ్రో, ఐ థింక్ ఎవ్రీ ఒపీనియన్ రియలీ మ్యాటర్స్ బ్రో. అంటే మనకి ఐ థింక్ ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్కి ఆర్ యూనో ఎనీ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఒక సర్టన్ స్టాండర్డ్ ఆఫ్ రూల్స్ ఐ థింక్ ఉంటాయి. అంటే ఫర్ అన్ ఇవాల్యుయేషన్ అంటే బికాజ్ వాళ్ళకి మీరు అన్నట్టు ఇప్పుడు రేటింగ్ స్కేల్ ఉంటుంది. ఆ రేటింగ్ స్కేల్లో ఆ నంబర్ పట్టడానికి ఐ థింక్ ఐఎమ్ షూర్ దే హ్యావ్ సర్టన్ ఫ్యాక్టర్స్. అంటే ఇవి మీట్ అవుతుంటే అంటే ఐఎమ్ గెస్సింగ్ ఉండాలి బ్రో, ఎందుకంటే లేకపోతే దే ఆర్ యూజింగ్ ద సేమ్ స్కేల్ ఫర్ ఎవ్రీ ఫిలిం. అంటే దే డోంట్ షో ఇట్. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక 100 కోట్ల సినిమాకి, ₹1 కోటి చేసిన సినిమాకి ఆ రేటింగ్ స్కేల్ అనేది సేమ్. బట్ ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో చేశారు కదా అని చెప్పి దే ఆర్ నాట్ ఎంపథెటిక్ టువర్డ్స్ ఇట్, అండ్ ద సేమ్ టైం చాలా ఖర్చు పెట్టినారు కాబట్టి దే ఆర్ నాట్ ఎంపథెటిక్ టువర్డ్స్ ఇట్. సో ఐఎమ్ ప్రిటీ షూర్ దెర్ ఆర్ సర్టన్ ఫ్యాక్టర్స్, ఈ ఫ్యాక్టర్స్ ఫాలో అయితే ఇంత రేటింగ్ వస్తుంది అని. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లెట్స్ సే అంటే జనరల్ పబ్లిక్, అంటే ఇప్పుడు సపోజ్ మీరు లైక్ యూనో యు బీన్ ఇన్ రివ్యూస్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. యా, అంటే స్టిల్ సైజబుల్ అమౌంట్ ఆఫ్ టైమ్. అంటే మీరు రివ్యూడ్ క్వైట్ అ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కదా, అంటే దాంట్లో మీరు మీ పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నారు మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఐ డోంట్ వాంట్ టు బోర్ ద ఆడియన్స్. ఆడియన్స్ నువ్వు ఎంత
మాకు డీటెయిల్స్ వద్దు, డైరెక్ట్లీ పాయింట్కి రాని టైప్లో ఉంటారు. ఎగ్జాక్ట్లీ. మనము దాంట్లో అదే, సో మీరు మీ పర్సనల్ ఒపీనియన్ షేర్ చేస్తున్నారు ఫిల్మ్ మీద. అంటే మీకు ఎట్లా అంటే ఇప్పుడు ఐ బిలీవ్ దట్ యూ డోంట్ హ్యావ్ అ సర్టన్ సెట్ ఆఫ్ ప్యాటర్న్స్ బికాస్ ఐ వాచ్డ్ యువర్ వీడియోస్. మీరు ఎట్లా అంటే మీకు సినిమా నచ్చిందా లేదా అనేది ఒకటే మీకు కౌంట్ అవుతుంది. సో ఐ బిలీవ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్మాల్ ఫిల్మ్ ఎస్పెషలీ, బికాస్ ఒక పర్సన్. అండ్ ఇంకొకటి ఏంటంటే మోర్ దెన్ అన్ ఆర్గనైజేషన్ ఎండార్సింగ్ ఇట్, పర్సనల్ ఎండార్స్మెంట్ ఇస్ ఆల్వేస్ మోర్, ఇట్ హ్యాస్ మోర్ రీచ్ అండ్ మోర్ వాల్యూ అనిపిస్తుంది నాకు. సో మ్యామ్, మీ థాట్స్ ఏంటి అబౌట్ రివ్యూస్? I think for me personally reviews are also very important. If నాకు ఒక మూవీ చూడాలి సినిమా థియేటర్స్కి వెళ్ళి, if it's not like my favorite actor or if I don't follow someone, then I need to see the reviews. And that reviews can be normal audience, that reviews can be unpaid reviews first of all. First criteria is that. So for me personally reviews are very important. ఎందుకంటే ఇప్పుడు జనాలకి అస్సలు పేషెన్స్ లేదు థియేటర్స్కి వెళ్ళి చూడాలి మూవీ అయితే, పేషెన్స్ లేదు. ఎందుకంటే నౌడేస్ ఇట్స్ కమింగ్ లిటరలీ ఇన్ వీక్స్ టు ద ఆన్ OTT, literally in weeks. So I think for me personally reviews are very important. Also a movie like ours, first to even give reviews people have to go and see. That is our first approach, that people should come see the film and then give reviews. So I think that also word of mouth really helps for a film like ours. సో మీకు సేమ్ క్వశ్చన్ అడిగి బోర్ చేయాలనుకోవట్లేదు. సో ఏంటంటే నేను స్ట్రైకింగ్ ఏమనిపించిందంటే ఈ ఏమంటారు దిష్టి బొమ్మ కనిపిస్తుంది. సో ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? అంటే దిష్టి బొమ్మ అనేది ఒక మేజర్ ఎలిమెంట్ బ్రో ఈ పర్టికులర్ ఫిలింలో. అంటే మాకేమనిపించింది అంటే, సరే ఇన్ని క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చినాయి ఆల్రెడీ, అండ్ వేరే అన్ని లాంగ్వేజ్లో వచ్చే క్రైమ్ థ్రిల్లర్స్ కూడా మనం OTTsలో చూస్తున్నాము. హౌ డూ వీ మేక్ ఇట్ స్లైట్లీ మోర్ డిఫరెంట్ అనేది ఆలోచిస్తున్నప్పుడు దట్ ఈస్ వెన్ ఈ ఎలిమెంట్ ఒకటి స్ట్రైక్ అయింది. అంటే మనకి దిష్టి బొమ్మ అనేది వి యూజ్ ఇట్ ఆన్ డే టు డే బేసిస్, బట్ దాని ఒరిజిన్ ఏంటి, ఎందుకు వాడతారు అనేది చాలా మందికి తెలియదు. సో పురాణంలో దేర్ ఇస్ అ స్టోరీ అబౌట్ హౌ ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, అండ్ ఆ పర్టికులర్ పాయింట్ని తీసుకుని దాన్ని కొంచెం ఫిక్షనలైజ్ చేసి ఒక క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్లో పెట్టాము. సో దట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ ద స్క్రీన్ ప్లే, అండ్ అది డెఫినెట్గా ఒక USP అవుతుంది అనుకుంటున్నాను. దిష్టి బొమ్మ అనేది ఆరిజిన్ ఎక్కడ నుంచి చెప్తారు, అది ఎందుకు వచ్చింది తెలియదు. అది చాలా మందికి తెలియదు. అది డెఫినెట్లీ ఇట్స్ అ యూనిక్ పాయింట్ దట్ వి టచ్డ్. అంటే ఉన్న స్టోరీని ఫిక్షనలైజ్ చేసాము దానికోసం, టు ఫిట్ ఇన్ టు ద టెంప్లేట్ ఆఫ్. అంటే అది అంటే ఆ దిష్టి బొమ్మ కాన్సెప్ట్ ఎందుకని అంటే ఒరిజినల్ గా చెప్తున్నారా లేదా అది కూడా ఫిక్షనైజ్డ్? అంటే ఒక క్యారెక్టర్ని తీసుకొని ఆ క్యారెక్టర్కి వీడు ఇలా మారాడు అని నేను ఒకటి కల్పిత కథ ఒకటి రాశా. అది జెన్యున్గా ఉంటుంది. అది పురాణంలో అది ఉంది. అండ్ దాన్ని మనము అంటే దట్ ఈస్ వాట్ వీ ఫెల్ట్ బ్రో. అంటే మనము ఏదో ఒక యూనిక్ ఎలిమెంట్ని టచ్ చేయాలని అనిపించింది. అండ్ లైక్ యూ సెడ్, ఇంత డిలే అయింది కదా ప్రాజెక్ట్, ఆ స్టేల్ అయిపోయిందా అనే దానికి ఐ థింక్ దిస్ వాజ్ వాట్ వీ ఫెల్ట్ హ్యాపీ అబౌట్. ఇప్పటిదాకా ఎవరు ఈ పాయింట్ని టచ్ చేయలేదు. సో వీ స్టిల్ ఫీల్ ద స్టోరీ స్టిల్ రెలవెంట్ ఈవెన్ టుడే. సో ఐ వాంటెడ్ టు ఆస్క్ ఏంటంటే, మీరు హౌ డూ యూ టేక్ ఫెయిల్యూర్? ఇప్పుడు మీరు చేశారు సినిమాలు, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ఐ డిడ్ మై ఇంజనీరింగ్ ఇన్ ది US బ్రో. US ఏ కాలేజ్ పేరు? పెన్ స్టేట్. ఓకే, సూపర్. సో హౌ డూ యూ డీల్ విత్ ఫెయిల్యూర్? ఇప్పుడు చాలా మంది ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కాంట్రవర్సీ నడుస్తుంది, ఒక యూట్యూబర్ ఇదంతా, వేర్ హీ వెంట్ ఇన్ టు డిప్రెషన్ అండ్ దెన్ సూసైడల్ టెండెన్సీ వల్ల హీ ఈజ్ ఇన్ టు డ్రగ్స్ అని ఏదో అన్నారు. సో మీ ఈ సబ్జెక్ట్, ఈ మ్యాటర్ మీద వాట్స్ యువర్ టేక్? హౌ డూ యూ డీల్ విత్ ఫెయిల్యూర్? అంటే మనము ఒక కథ నమ్మి ఆ సినిమాని చేసే వరకు ఐ థింక్ ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్ బ్రో. అండ్ ఆల్సో ద థింగ్ ఇస్, ఐ థింక్ ఒక ఫిలిం అనేసరికి అది ఇట్స్ అ కల్మినేషన్ ఆఫ్ సో మెనీ డిఫరెంట్ ఫీల్డ్స్. అంటే టు మేక్ అ గుడ్ ఫిలిం ఇస్ వన్ థింగ్, అండ్ టు యాక్చువల్లీ బ్రింగ్ దట్ గుడ్ ఫిలిం అవుట్ టు ది ఆడియన్స్ అండ్ ద థియేటర్స్ అండ్ అదర్ థింగ్. సో మనము ఏ ఒక్క టెక్నీషియన్ ఏ ఒక్క స్టేజ్లో ఫెయిల్ అయినా కానీ ఇట్ మైట్ లీడ్ టు అదర్ కాన్సిక్వెన్స్. అంటే మనం అనుకున్నట్టు జరగకపోవచ్చు, కొన్నిసార్లు మనం అనుకున్నట్టు ఆ సినిమా కూడా రాకపోవచ్చు. అంటే ది ఓన్లీ థింగ్ దట్ యాజ్ అన్ యాక్టర్ దట్ యూ షుడ్ టేక్ అవే ఫ్రమ్ ఇట్ ఇస్, డిడ్ యూ గెట్ బెటర్ దాన్ యువర్ ప్రీవియస్ ఫిలిం అనేది ఒకటే మనం చూడాలి. అంటే సక్సెస్ అనేది నిజంగా అది ఆ ఫ్రైడే నాట్ క్లిక్ అవుతుందో ఆడియన్స్ మనం రిసీవ్ చేసుకున్నట్టు వాళ్ళు కూడా ఆ పాయింట్ని రిసీవ్ చేసుకుంటారు అనేది ఇట్స్ అగైన్ అ హోల్ అదర్ గేమ్. బట్ నేను ఒకటైతే నమ్ముతా బ్రో, ఒక సినిమా నేను చేసిన అంటే దట్ ఆ కథని నేను అన్ని రోజులు నమ్మాను, అన్ని రోజులు దాంతో ట్రావెల్ చేశాను. సో వెన్ ఐ లుక్ బ్యాక్ ఎట్ ఇట్, ఐ షుడ్ ఆల్వేస్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ బ్రో. అంటే నేను వచ్చే 10 yearsలో 5 films చేసినా పర్లేదు, బట్ ఐ వాంట్ లుక్ బ్యాక్ ఎట్ ఇట్ అండ్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్, నో మ్యాటర్ హౌ వెల్ ఆర్ హౌ బ్యాడ్ ఇట్ ఇట్ ది బాక్స్ ఆఫీస్. అంతే. సో ఈ ఫిలాసఫీ నమ్ముతారు, పని చేయి ప్రతిఫలం ఆశించకు, ప్రిటీ మచ్ అంతే బ్రో. అంటే దానికన్నా చాయిస్ లేదు ఇక్కడ. సో అది మీరు మనం పని చేద్దాం, రిజల్ట్
జనాలకు at వదిలేద్దాం some point maybe some Friday we'll get a blessing ఏమో అనుకోవాలి అంతే. మ్యామ్ మీరేం ఆలోచిస్తారు లైక్ సినిమా ఇస్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ ద హీరో యూజువల్లీ ఇన్ తెలుగు ఫిల్మ్స్ ఆర్ ఎక్కడన్నా. హౌ డూ డీల్ విత్ ఫెయిల్యూర్? మీరు చేశారు, కొన్ని క్లిక్ అవుతాయి, కొన్ని క్లిక్ అవ్వవు. సో మీ టేక్ ఏంటి దాని మీద? నార్మల్ లైఫ్లో కూడా ఒక యాటిట్యూడ్ నాకు ఇప్పుడు ఉంది. అది నాకు చాలా హార్డ్ వర్క్ చేసి ఇప్పుడు చేశాను. ఏంటంటే ఐ షుడ్ ట్రై మై బెస్ట్ టు డూ సంథింగ్. I should give my 100% or more in every aspect. Later than that, the result is in God's hand. I actually leave it to God. I have actually surrendered myself and my results. And because of results or thinking about the results, I shouldn't be working. Results kosam panchalante chayoddu. As simple as that. Especially in these kind of industries where everyone is actually running towards the same goal. So we all are working for that one film. That one film that changes our life. That's for some people happens very soon when they're 18, 19, some heroines. Some people it happens after 25, some people it doesn't happen, some people it happens after 20 years. So say they're still working. And they all say they don't give up. It can come anytime. So is it so easy అంటే రిజల్ట్ని పక్కన ఇట్టేసి మనం చేయడం అంత ఈజీయా? బికాస్ యాజ్ అ మీమర్ అండ్ యూట్యూబర్, when my post does not work out or some negative comments come, I can't ignore it. Right? Eventually I will forget about it. బట్ ఈజ్ ఇట్ ఈజీ మీరు చెప్పినట్టు రిజల్ట్ని పక్కన పెట్టడం? కాదు అసలు. దట్స్ వాట్ ఐ సెడ్. ఐ రీసెంట్లీ రీచ్ టు దట్ స్టేజ్. ముందు నాకు చాలా ఇవన్నీ ఇట్ యూస్ టు హర్ట్ మీ అలాట్. ఇట్ యూస్ టు హర్ట్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ వెన్ పీపుల్ యూస్ టు ఆస్క్ మీ. దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ పీపుల్ యూస్ టు ఆస్క్ మీ, even if I did a film or not, if they don't know that I did a film, or if they don't know if it worked, they don't know if it released or not. So I think I have taken it so much that it doesn't matter to me anymore. ఎందుకంటే now my attitude has changed. I reply it in a very good way because it's not their mistake if it didn't work, but it's not my mistake either. As Shiva said, movie is of everyone's hard work, directors, producers, actresses. It's more on hero's shoulder, but we have not written the character. We are not the ones shooting with the camera, so blame shouldn't be on us. When I trust the script, I take the script, I accept the script and character, but it's not always that it comes the way they have narrated it. So it's not our mistake if it doesn't work. So yeah, so you take it like a job only, regular job, 9 to 5 job ఎలా చేస్తామో అలానే. I don't. మనకు ఒకటి ఏంటంటే లైక్ యూ సెడ్, ఇఫ్ ద ఫిల్మ్స్ ఫెయిల్, అంటే కాన్సిక్వెంట్ గా మనకు వచ్చే కథలు ఏవైతున్నాయో ఆ క్వాలిటీ ఆబ్వియస్ గా తగ్గుతుంది 100%. అది దట్ ఈస్ అ ఫ్యాక్ట్. దాన్ని మనం డినై చేయలేము. బట్ అంటే ఆ ఫిలిం ఇర్రెస్పెక్టివ్ అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్లా చేసినా చేయకపోయినా, ఐ థింక్ యునో ఇఫ్ యూ గివ్ ఇట్ యువర్ 100%, ఐ బిలీవ్ దట్ మంచి కథ ఒక ఎక్స్టెంట్ వరకు అయితే ఒక మంచి కథ వస్తుంది అనే నమ్మకంతోనైతే ఉన్నా. అండ్ ఆల్సో ఐ థింక్ ది ఇండస్ట్రీ కూడా చాలా ఇవాల్వ్ అయింది బ్రో. ఐ థింక్ అది ముందున్నట్టు ఇప్పుడు లేదనుకుంటా. బికాస్ ఐ థింక్ ఇఫ్ యూ డూ గుడ్ పర్ఫార్మెన్సెస్, యూ ఆర్ ఫైండింగ్ గుడ్ వర్క్ నో మ్యాటర్ వాట్. సో ఇఫ్ నాట్ యాక్టర్, మీరు ఇంజనీరింగ్ చదివారు, అదంతా ఉంది. వాట్ ఎవర్ రీజన్, ప్యాషన్, మీకు సినిమాలు నచ్చి మీరు ఇటు వచ్చారు, అదంతా ఓకే. వాట్ ఇఫ్ నాట్ యాక్టర్, ఏం ప్రొఫెషనల్ కంటెంపరీ టైమ్స్లో ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకునే వాళ్ళు? నేను ఐమ్ ఆల్సో ఇంటూ కన్స్ట్రక్షన్ మై సెల్ఫ్ బ్రో యాజ్ ఆఫ్ నౌ. సో నేను సినిమాలు కానప్పుడు ఆల్ మై ఎనర్జీ ఇస్ దట్ సైడ్. ఓకే, ఏంటి కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు? సో వీ డూ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ బ్రో. సో మై డాడ్ అండ్ ఐ వీ డూ ఇట్ టుగెదర్. ఫర్మ్ లా కాకుండా వీ టేకప్ ఇండివిజువల్ వెంచర్స్ చేస్తూ ఉంటాం సిటీలో. సో వీ బిన్ డూయింగ్ దట్ ఒక లాస్ట్ 20 years నుంచి ఉన్నాము. అండ్ దట్ ఈస్ సంథింగ్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను బ్రో. సో అది కాకుండా అంటే సమ్ ఇఫ్ మీమర్, యూట్యూబర్, వ్లాగర్, మోటో వ్లాగర్, ఆ టైప్లో అట్లయితే మేబీ సినిమాటోగ్రఫీ బ్రో. ఐ రియల్లీ లైక్ మేకింగ్ వీడియోస్ అలాట్. సో ఈ సినిమాటోగ్రఫీ గురించి వచ్చింది కాబట్టి ఇలాంటి జానరాకి సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఇంపార్టెంట్. సినిమాటోగ్రఫీ గురించి చెప్పండి ఏంటి? సో గౌతమ్ జార్జ్ గారు హీ హ్యాండిల్ ద సినిమాటోగ్రఫీ ఫర్ ద ఫిల్మ్. ఆయన హీస్ డన్ మల్టిపుల్ తమిళ్ ప్రాజెక్ట్స్. యానబెల్ సేతుపతి ఒకటి చేసిన విజయ్ సేతుపతి గారి ఫిల్మ్, అండ్ జంగిల్ అని ఒక సినిమా ఆయనది అప్ ఫర్ రిలీజ్. అండ్ అది కాకుండా హీస్ ప్రైమర్లీ డన్ వర్క్ ఓన్లీ ఇన్ తమిళ్ సినిమా. ఇది ఆయన ఫస్ట్ సినిమా. సో గౌతమ్ గారు అండ్ మా డైరెక్టర్ దే బిన్ ఫ్రెండ్స్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. ఓకే. సో అట్లా మేము కలిసాము. అండ్ హీ హ్యాడ్ బ్రిలియంట్ ఐడియాస్ బ్రో. అంటే టు కన్వే మనకి చాలా థింగ్స్ యాక్చువల్లీ ఆ కలర్ ప్యాలెట్ తోని మనకి చాలా చేంజ్ అయిపోతుంది విజువల్గా. సో మేము అనుకున్న ఇమాజినేషన్ అంటే ఇలాంటి మూడ్ సెట్ అయితే బాగుంటుంది అని ఒక ఇమాజినేషన్ మనకు ఉంటుంది కదిన్నప్పుడు. దానికి చాలా క్లోజ్గా మ్యాచ్ అయినామని అనిపించింది వెన్ వీ సా ద విజువల్స్. సో యా, విజువల్లీ కూడా బాగుంది. నేను చూసిన లైట్ ప్యాటర్న్స్ అన్ని కూడా. సో ఆయన ఇప్పుడు యూజువలీ ఈ సినిమాటోగ్రఫర్ డైరెక్టర్ కాంబినేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ టైప్ లో ఉంటుంది. సో సినిమాటోగ్రఫర్ గారు కాంట్రిబ్యూట్, సార్ చెప్తున్నట్టు, అంటే ఆయన
బెటర్గా చేశారా? అంటే మీరు రైటింగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారా? అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరు నిజంగా అట్లనే కొట్టుకునేవారు కూడా. సో ఆల్మోస్ట్ మా డిఓపి 100% ఇచ్చాడండి. అది మీరు మూవీ చూస్తే అర్థమైపోద్ది. కలర్ కానీ అంతా బాగుంది. అండ్ ఈ పిసి శ్రీరామ్ గారు అసిస్టెంట్. యాక్చువల్లీ పిసి శ్రీరామ్ గారి కింద చాలా సినిమాలు పనిచేసినారు, ఒక ఆల్మోస్ట్ 7-8 years పనిచేసినారు. సో హీ హాస్ దట్ ఎస్థెటిక్ సెన్స్ బ్రో, అది చాలా యాడ్ అయింది అనిపించింది. సో మీరు ఫ్యూచర్లో ఎలాంటి స్క్రిప్ట్స్ వస్తారు? ఆర్ డ్రీమ్ యాక్టర్ ఎవరు? అంటే ఫ్యూచర్ నేను అది ప్రెసెంట్ పాస్ పడిపోయింది నా బటన్ దాదాపు చాలా రోజుల నుంచి. ఇది ఏది చేద్దామో కన్ఫ్యూజన్లో ఉన్నా. బట్ మీకు ఒకటి ఉంటుంది కదా ఇండస్ట్రీకి రాకముందు, అరే ఈ హీరోతో చేయాలి అని. అంటే హీరోలతో అంటే అందరితోనే చేయాలి, డబ్బులు ఇస్తే ఎవరితోనే చేస్తాను. స్పెసిఫిక్గా ఏ డైరెక్టర్, స్పెసిఫిక్గా ఏం లేదు, ఏ హీరోతో లేదా? హీరో అని ఏం లేదు, అందరు హీరోలతోనే చేయాలి. బట్ ఉంటుంది కదా ఎవరో ఒకరితో చేద్దామని. చిరంజీవి గారు అయిపోయింది, అది చెప్పకూడదు మళ్ళీ. ఉంటుంది చాలా మందితో ఉంటుంది. ఇప్పుడు ట్రెండింగ్ నాని గారితోనా? ఓకే, సూపర్ నైస్. సో రీసెంట్ టైమ్స్లో సినిమాలు చాలా వచ్చాయి కదా, పాస్ట్ 1 year or 5 yearsలో. ఫేవరెట్ మూవీ, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ అనిపించిన మూవీ ఏంటి? కాంతారా. కాంతారా కాంతారా చూసి మైండ్ బ్లో అయిందండి. తెలుగు సినిమాలు చెప్పారా మీరు? వేరే బ్రహ్మయుగం అని నిన్న చూసామని. అది అది మలయాళం సినిమా, తెలుగులో చూసారా? తెలుగు భాష అంటే బేసికల్ నేను ఎక్కువ సినిమాలు చూడను. ఓకే, మ్యాక్సిమం ఎక్కువ సినిమాలు చూడను. ఏదో అంటే తెలుగు సినిమా తమిళ వేయాలి, తెలుగు సినిమాలు చూడండి ఎందుకంటే బాగుంటాయి అని చెప్తున్నా. అలా కాదు, నేను నేర్చుకోవడం ఏమన్నా ఉంది అంటే చూస్తానండి. తెలుగు సినిమాలు నేర్చుకోవడం ఏముండదు అలా అని కాదు. రీసెంట్ తెలుగు మూవీ చూసాను, గుర్తు రావట్లేదు, ఏదో చూసాను మొత్తం. యానిమల్ సినిమా, యానిమల్ సినిమా నాకు బాగా ఇష్టం. హిందీ సినిమా, మన తెలుగు డైరెక్టర్. నాకు యానిమల్ సినిమా కమర్షియల్ గా నాకు డైరెక్షన్ బాగా ఇష్టం. అంటే బాహుబలి, సలార్ ఎలా అనిపించింది? సలార్ చూడలేదా? అంటే ఆ మూవీ నేను కన్నడలో చూసా, ఉగ్రం. ఆ మూవీ కన్నడలో ఉగ్రం చూసారు, 2014లోనే చూసా. మళ్ళీ ఇంకొకసారి చూడడం ఎందుకనే. రండి ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ ఫ్యాన్స్ నేను రైటర్ గా చూస్తానండి, అంతే. రైటర్ వ్యూవర్స్ అందరికి నేను ప్రభాస్ అనే పెద్ద ఫ్యాన్. నేను ఇప్పటిదాకా సలార్ 5 సార్లు థియేటర్ లోనే చూస్తుంటాను. ఈయన మాటలే పట్టించుకోకండి, మేమందరం మీ అడ్రస్ ఒకసారి చెప్పండి వస్తారు. సలార్ ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ గారి సినిమాలు ఎందుకు చూడలేదు? ఛత్రపతి, నేను కమర్షియల్ రాయాలంటే ఛత్రపతి మూవీ పెట్టుకొని రాస్తాను. ఎందుకంటే ఆయన ఏది ఎక్కడ ఏ బ్లాక్ ఉండాలి అని రాజమౌళి కింద ఎవరు అంత ఈజీగా కొన్ని ఉన్నాయి. రైటర్స్ బ్లాక్ లో ఏమేమి ఉండాలి ఆ 3 రావడానికి కోసమని ప్రభాస్ ఛత్రపతి మూవీ ఫస్ట్ ఉంటుంది నాకు. బ్రో మీరేం చూసారు రీసెంట్ టైమ్స్ లో సినిమాలు దట్ అరే మస్తు అనిపించింది నాకు సినిమాని? మస్తు అనిపించిందా? నాకు ఐ లైక్ అంబాజీపేట నాకు చాలా బాగా నచ్చింది. లైక్ దట్ రీసెంట్గా అయితే అది చూశాను, అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ హనుమాన్ సెకండ్ హాఫ్ ఆర్ ఏదైతే ఉందో నాకు అది అంటే ఓవరాల్ గా హనుమాన్ నాకు పిక్చర్ నచ్చింది. సలార్ ఇవన్నీ నాకు కొన్ని మూవీస్ ఎలా అంటే జనరల్ ఆడియన్ గా చాలా రియాక్ట్ అవుతాను. హనుమాన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇవి బాగా నచ్చాయి మీకు? ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లో అయితే నాకు హనుమాన్ అండ్ సలార్ చాలా క్రేజీ హై ఇచ్చిన ఫిల్మ్ బ్రో. బట్ ఒక ఇమోషనల్ కార్డ్ స్ట్రైక్ చేసిన ఫిల్మ్స్ అంటే బలగం అండ్ హైనానా రీసెంట్ గా. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో దసరా వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ బ్రో. మీకు తెలుసా దసరా ఇస్ ద ఫస్ట్ మూవీ ఐ రివ్యూడ్. టమాటోస్ ఇచ్చిన ఫస్ట్ మూవీ దసరా. క్రేజీ, చాలా బాగా అనిపించింది బ్రో. అక్కడ నుంచి టమాటాల రేట్ మొత్తం. మ్యామ్ మీకు తెలుగు సినిమాలు చూస్తారా మీరు? ఏది మీరు చూసిన ఫస్ట్ తెలుగు సినిమా? ఫస్ట్ గుర్తులేదు అసలు. ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కానీ హిందీలో చిన్నప్పటి నుంచి. ఇప్పుడు రీసెంట్ గా తెలుగులోనే చూస్తూనే ఉన్నా. ఆర్య 2 I watched and I was a fan of Allu Arjun garu. Till now I am like a fan. I think recent times I really liked Sitaram. Complete experience, love story, emotional, koncham drama, excellent performance, especially music. So it was like a great experience. Theater experience అయితే చాలా బాగుంది ఆ సినిమా. సో ఏ హీరోతో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు? అందరితో అల్లు అర్జున్ గారు. ఎందుకు? I have the answers. ఎందుకంటే మనకి మైండ్లో ఒక ఉంటుంది, జస్ట్ లైక్ దట్. ఇట్ డజంట్ హ్యావ్ టు బి అ రీజన్, దేర్ ఇస్ నో రీజన్ ఫర్ ఇట్. బట్ ఇఫ్ రీజన్ ఇవ్వాలంటే హీఈస్
talented, we all know. He is very versatile. Anni movies lo మొత్తం లుక్ చేంజ్ చేస్తారు, మొత్తం బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేస్తారు, యాక్టింగ్ కా తరీకా bhi changes, like everything changes in every film. You can't say that it's the same person who acted. There is no similarity. So that I want to learn and I want to work with him. There's no reason. Just want to work. ఓకే, సూపర్. ఏమైనా చెప్తారా ఈ సినిమా గురించి? ఏమన్నా వై షుడ్ వి వాచ్ దిస్ మూవీ? అన్ని డిటెక్టివ్ మూవీల కన్నా ఇది కొత్తగానే ఉంటుంది. ఏజెంట్స్ రాసిన అన్నారు కదా, దానిలాగా ఉండకూడదనే రాశాను సినిమా. ఓకే, నేనైతే అది చెప్పుకోను, దానిలాగా ఉండకూడదనే రాశాను. యాక్చువల్లీ ఇంకొక పాయింట్, ఈ సినిమా రాసినప్పుడు రాహుల్ యాదవ్ గారు యాక్చువల్లీ ఏజెంట్స్ రాసిన అతనికి వాంటెడ్ టు మేక్ ఎ సీక్వెల్. దానికోసం ఒక రైటర్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఇన్ని పిలిచారు. ఈ సినిమా రాయడం స్టార్ట్ అయింది, ఏజెంట్స్ రాసిన అతనే సీక్వెల్ రాద్దాము అని స్టార్ట్ చేశాడు. ఆయన ఎప్పుడైతే ఒక క్యారెక్టర్ వర్క్ పట్టుకుని ఆ క్యారెక్టర్ ఆర్క్ మీద బిల్డ్ చేస్తూ వచ్చారో, ఈ ఫెల్ట్ ఇది ఒక డిఫరెంట్ ఫిల్మ్ లానే తయారైంది. అండ్ అక్కడ నుంచి దట్ ఈస్ హౌ దిస్ స్క్రిప్ట్ కేమ్ అప్ యాక్చువల్లీ. చెప్పాలంటే జస్ట్ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్ జస్ట్ 2 minutes. ఏంటంటే ఇప్పుడు మర్చిపోయిన క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా అండ్ ఇంటరప్ట్ చేశారు. డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. సీక్వెల్ ఇస్ ఆల్సో డన్. మీరు చెప్పండి, వై షుడ్ వి వాచ్ దిస్ ఫిల్మ్? వై షుడ్ వి వాచ్? ఎంటర్టైన్ అవుతారు బ్రో, మంచిగా చిల్ అవుతారు, వస్తారు మంచిగా. అంటే థ్రిల్లర్స్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. 2 గంటలు బోర్ కొట్టుకుంటే అయితే మంచిగా కూర్చోబెడతారని అయితే చెప్తా. ఇంక మళ్ళీ ఇంకా ఆ ఎలిమెంట్స్ ఈ ఎలిమెంట్స్ పెద్ద సినిమాటిక్గా నేనేం చెప్పలేను, కానీ అంతా ఇప్పుడు నేను జనరల్ ఆడియన్లో నేను పోతే పర్లేదు మంచిగా ఉందిరా బై సినిమా అని బయటకు వస్తారు, అట్లా అనిపిస్తుంది. మీ కెరియర్కి హెల్ప్ అవుతుందా ఈ సినిమా? డెఫినెట్లీ. మీరు సార్ అంతా చెప్పేశారు, బట్ ఐ థింక్ ఇది మాత్రం ఒక డెఫినెట్లీ ఒక ఫ్రెష్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఈ ఫిల్మ్. మనం ఇప్పటిదాకా చూసిన క్రైమ్ థ్రిల్లర్స్, డిటెక్టివ్ సినిమాలు అన్నిటిని పక్కన పెట్టేసి ఐ థింక్ దిస్ విల్ బి అ వెరీ వెరీ ఫ్రెష్ న్యూ ఫిలిం. అండ్ అది కాకుండా మనకు తెలుగు ఆడియన్స్ అనేసరికి మనకి ఫుడ్, క్రికెట్ మూవీస్ అనేవి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్. అది లేకుండా మనం ఉండలేము. అండ్ ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఎప్పుడు ఎంకరేజ్ చేసినారు. ఐఎమ్ గెస్సింగ్ ఈ సినిమా కూడా నచ్చుతుంది అనే హోప్తోనైతే ఉన్నాను. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే దీని తర్వాత? సో హ్యావ్ అ రిలీజ్ కమింగ్ అప్. అది షూట్ అంతా అయిపోయింది, అది ఇంకొక 1 weekలో అనౌన్స్ చేస్తున్నాము. అది కాకుండా షూటింగ్ ఫర్ అ న్యూ ఫిలిం ఫ్రమ్ ద 4th of March. ఒక డెబ్యూ డైరెక్టర్ ప్రమోద్ అని ఆయనతో చేస్తున్న ఒక సినిమా. మీ డాడీ యాక్చువల్లీ మంచి ప్రొడ్యూసర్, పెళ్లి చూపులో అని తీశారు. he can recommend you to big directors also. But what is the problem అంటే ఇక్కడ మీ తీసుకోవాలని లేదా సపోర్ట్, లేకపోతే ఏంటి? అంటే అట్లేం లేదు బ్రో. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఆయన ద బిగ్గెస్ట్ హిట్స్ దట్ హీ హ్యాడ్ ఇన్ హిస్ లైఫ్ ఆల్సో, బీట్ పెళ్లి చూపులు కానీ, మెంటల్ మధులు కానీ, ద డైరెక్టర్స్ అంటే తరుణ్ భాస్కర్ గారు, వివేక్ ఆత్రేయ గారు, దే వర్ డెబ్యూటెంట్స్ ఫర్ దట్ ఫిలిం. అండ్ ఆయన అదే ఒక ఎప్పుడు ఫ్రెష్ టాలెంట్ని, యంగ్ టాలెంట్ని నమ్ముతూనే వచ్చినారు. దట్ ఈస్ ద రీజన్ వై నా ఫస్ట్ సినిమాకి కూడా ఐ వెంట్ విత్ డెబ్యూటెంట్. అంటే ఆయన హీ కాంట్ హ్యావ్ వన్ ఫిలాసఫీ ఫర్ ఎవ్రీబడి ఎల్స్ అండ్ వన్ ఫిలాసఫీ ఫర్ హిస్ సన్. సో హీ బిలీవ్డ్ ఐ థింక్ గో డౌన్ దట్ పాత్ అని అనుకున్నారు. అండ్ నేను సమ్హౌ హ్యాపీ విత్ ద స్టోరీస్ ఐఎమ్ గెటింగ్ టు టెల్. నాకు వస్తున్న కథలతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇప్పుడు రాబోయే సినిమాలు కూడా ఆ కథలు నన్ను చాలా ఎక్సైట్ చేసినాయి. సో ఐ థింక్ ఆ అవసరం నాకు ఎప్పుడు కనిపించలేదు. బట్ ఐడ్ లవ్ టు వర్క్ విత్ బిగ్ డైరెక్టర్, కానీ దట్ విల్ బి ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఎనీ యాక్టర్ కి. బట్ ఎవరు విచ్ డైరెక్టర్ యు వాంట్ టు వర్క్ అంటే? వన్ నాకు రైటింగ్ అంటే ఆబ్వియస్గా ఎస్ఎస్ రాజమౌళి గారు అంటే అది చాలా ఇదైపోతుంది. బట్ దట్ ఈస్ డెఫినెట్లీ అ డ్రీమ్ కమ్ ట్రూ. బట్ చాలా మంది రైటర్స్ ఉన్నారండి రీసెంట్ టైమ్స్లో. సపోజ్ శౌరి గారు హూ రోట్ ఆయన అన్న, నాకు చాలా చాలా బాగా అనిపించింది ఆయన రైటింగ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫీలింగ్ వచ్చిందా అంటే క్యారెక్టర్? డెఫినెట్లీ అలాంటి సినిమా వస్తే బాగుంటుంది అనిపించింది. బికాజ్ అది చాలా ఎమోషనల్ కోర్ని టచ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాస్ ఆల్సో ఎంటర్టైనింగ్. అండ్ వివేక్ ఆత్రేయ గారు అన్ని ఫిల్మ్స్ నాకు ఐ రియలీ రియలీ లవ్ హిస్ రైటింగ్. అండ్ హసీద్ గారు ఫర్ ఎగ్జాంపుల్ బ్రోచేవారు, సారీ రాజరాజ చోరా చేసిన హసీద్ గోలీ. సో దట్ ఈస్ సో ఐ థింక్ చాలా క్వర్కీగా ఉంటున్నాయి బ్రో. రైటింగ్ కూడా ఇక్కడ కూడా చాలా ఫ్రెష్నెస్ ఉంటుంది. సో ఐడ్ లవ్ టు వర్క్ విత్ డైరెక్టర్ లైక్ దట్. ఆల్ ది బెస్ట్ మీరు చేయాలి ఇంకా. అండ్ మరిన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వాలి వాటికి హోప్ఫుల్లీ అని. నెక్స్ట్ టైం పూల చొక్కా వేసుకొస్తాను. మ్యామ్ మీరు చెప్పండి, ఎందుకు చూడాలి? ఫైనల్ వర్డ్స్, వై షుడ్ వి వాచ్ ద మూవీ? Yeah, so I think COVID tarvata anni mindset movie to people see movies in a very different way. COVID tarvata, so I think people started liking more natural, more rustic films, more village background films, more relatable films, and not completely hi-fi or completely glamorous films. So I think these kind of films are working more nowadays, and it's better if you watch it in theatre, especially with the BGM we have in the film. So theatres ki vellandi chudandi, ఇది better ఉంటుంది.
సో ఇది గైస్ భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా వాళ్ళతో టీం వాళ్ళతో నా ఇంటరాక్షన్ చాలా బాగా అనిపించింది. కొంచెం నాకు ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ బట్ ఇంప్రాంప్టుగా చాలా క్వశ్చన్స్ అడిగేసా. హోప్ఫుల్లీ దే లైక్ ద ఇంటర్వ్యూ. నాకు ఒక క్వశ్చన్ ఉంది. మీరు రివ్యూస్ రాస్తారు కాబట్టి I just wanted to know about the people who write reviews. Must be getting people must be asking you to give paid reviews, right? What do you do about that? No, I say I don't. I will promote your film beforehand. Interview avani chestanu, but I'll watch the movie. నాకేమనిపించిందో అదే చెప్తాను. పెద్ద హీరో అయితే పెద్ద ప్రొడక్షన్ పెద్ద డైరెక్టర్ దే ఆస్క్ ఐ స్మూత్లీ ఇగ్నోర్ అంటే ఐ కాంట్ డూ ఇట్ అని చెప్పేస్తాను. దే ఆస్క్ మీ బిఫోర్. డజంట్ మ్యాటర్, ఇట్ డజంట్ ఎఫెక్ట్ యువర్ కెరియర్. మామూలుగా అందరు రివ్యూవర్స్ కి No, doesn't matter. No. I am telling my opinion. I am getting money from YouTube, so it does not affect my career. Okay. Yeah. So I'll adutaru. I think that is my USP. Genuinely talking about the movie, what I felt. This interview kuda chala organic గా జరిగింది, అందుకే. Exactly. And what do you think about the negativity that comes out, bro? అంటే మీరు రివ్యూ పెట్టినప్పుడు ఆబ్వియస్ గా అంటే మనకి ఎట్లా అంటే ఇప్పుడు మన హీరో సినిమాని ఎవరైనా ఏమన్నా అంటే మనకు కూడా లోపల అనిపిస్తుంది కదా. సో హౌ డు యూ డీల్ విత్ దట్ నెగటివిటీ? అండ్ అది నెగటివిటీ అంటే మీరు చెప్పినట్టు నేను ఇప్పుడు ఆఫ్ లైట్ ఐ ఆల్సో స్టాప్డ్ వాచింగ్ దోస్ కామెంట్స్. Before I used to watch every comment because it's a learning curve. Exactly. It's a learning experience. Who is watching, who is commenting what, I reply to every comment. I used to. ఇప్పుడు కూడా చేసినాను, తగ్గిపోయింది. సో I always believe if you wish for the rain you have to deal with the mud. ఈ కాన్సెప్ట్ I believe, and I am not an ice cream seller. I can't అందరికీ నేను I can't make everybody happy. Ice cream seller ice cream ఇస్తాడు, అందరు హ్యాపీ అవుతారు. When you tell your opinion honestly, దాంతో హర్ట్ అవుతారు. బట్ నువ్వు నీ ఒపీనియన్ చెప్పి రాత్రి నిద్రపోగలుగుతున్నావు లేదా అనేది మ్యాటర్. నాకు నేను చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు. బట్ ఎప్పుడైనా మీకు అనిపించిందా బ్రో అంటే ఒక ఫస్ట్ బిగ్ హీరో ఫిలిం మీరు ఏదైనా బ్యాడ్ చెప్పినప్పుడు when you received it, did that next video have an impact on how you wanted to say something? అంటే అది నేను పెద్ద హీరో సినిమా కూడా బ్యాడ్ గా చెప్పాను. అదే అంటున్నా, అంటే మీకు ఫస్ట్ టైం ఎప్పుడైనా ఒక బిగ్ హీరో ఫిలిం కి బ్యాడ్ చెప్పి when you received that, మీ పర్సెప్షన్ నెక్స్ట్ వీడియో చేసే ముందు మీకు ఏమైనా ఉండిందా లోపల సంబంధం? లేదు, కొంచెం అది కొన్ని రోజులే ఉంటది. నెక్స్ట్ సినిమా చూసినప్పుడు ఆ మూమెంట్ ఉంటది. కానీ కానీ బెదిరింపులు వచ్చినాయి ఎవరు ఏమైనా? మెసేజ్ లో వస్తాయి, ట్విట్టర్ లో బూతులు తిడుతుంటారు, అదంతా ఉంటది. బట్ అది ఏంటంటే ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఓన్లీ. ఇప్పుడు నాకు చాలా మంది మెసేజ్ లో మెసేజ్ రే బూతులు తిడతారు, చంపేస్తాం నిన్ను అని అంటారు. నేను వాళ్ళకి అరే నీ అడ్రస్ చెప్పు, గివ్ మీ యువర్ ఫోన్ నెంబర్ అంట. వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వరు బికాస్ దే ఆర్ షిట్ స్కేర్డ్. మనకి ఫేస్ తెలియదు కాబట్టి వాళ్ళు ఎస్కేప్ అయిపోవచ్చు అన్నట్టు. సో అలా ఉంటుంది. ఐ థింక్ నేను రిప్లై ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ డిఎం లో కొడితే నేను అలా రిప్లై ఇస్తాను. బికాజ్ ఐ నో వీళ్ళు జస్ట్ ఏంటంటే టైం పాస్ గా కొడుతుంటారు, వీళ్ళు రెస్పాండ్ అవ్వడం అనే ఫీలింగ్ లో కొడుతుంటారు. బట్ నైస్, మీతో ఇంకా ఐ వాంట్ టు టాక్, బట్ కెమెరాలో బ్యాటరీ అదంతా అయిపోతున్నట్టుంది, మెమరీ కార్డ్స్ ఫుల్ అవుతాయి. బట్ మస్త్ అనిపించింది ఇంట్రాక్షన్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అండ్ ఐ విల్ వాచ్ ద మూవీ అండ్ రివ్యూ ఇట్. అండ్ ఐ విల్ గివ్ మై ఆనెస్ట్ ఒపీనియన్. మీరు చూసి మీరు నా రివ్యూకి టమాటోస్ ఇవ్వండి. ఆల్ ద బెస్ట్ బ్రో, డెబ్యూ డైరెక్షన్ కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.